హలో గైస్, మీరు కూడా బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ కావాలా? ముందుగా కడిగిన చికెన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి, నేనైతే టేబుల్ స్పూన్ మాత్రం తీసుకున్నా. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. సో దాని తర్వాత ఏం చేసుకోవాలంటే మీ దగ్గర చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏమైనా వేసుకోండి. ఇక్కడైతే నేను పెరుగు వేసుకుంటున్నాను. సో పెరుగు అంత వేసిన తర్వాత ప్రెసెంట్ నా దగ్గర అవైలబిలిటీలో అయితే చికెన్ మసాలా ఉంది. నేను చికెన్ మసాలా తీసుకున్నాను. సో వేసేసిన తర్వాత ఇంకా మొత్తానికి మిక్స్ చేసేయండి. మొత్తం మసాలా అంటాలి. సో బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మొత్తం మసాలా ముక్కగా అంటితే ఉడికిన తర్వాత మసాలా లోపల టేస్టీగా వచ్చింది. సో ఇక్కడ నేను మొత్తం చూడండి, ఓకే ముక్కకు మొత్తం మసాలా పట్టింది. చూసారు ఎంత బాగుంది? ఇప్పుడు స్మెల్ మాత్రం మామూలుగా రాదు, అదిరిపోద్ది, ఎందుకంటే మసాలాలు వేసాం కాబట్టి. సో దాన్ని ఏం చేస్తారంటే మొత్తాన్ని ఒక కవర్ చేసేసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. మీ ఇష్టం, కింద పెట్టిన వల్ల నేను డీ ఫ్రిడ్జ్ లో పెట్టాను. సో ఇక్కడ డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి కాసేపు వెయిట్ చేద్దాం, సరేనా? తర్వాత మనకి ఆనియన్స్ తీసుకుందాం. సో ఆనియన్స్ కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్లైసెస్లో కట్ చేసుకున్నాను, ఎందుకంటే అది గ్రైండ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. నేనైతే స్లైసెస్ కట్ చేస్తాను. అయిపోయింది, కటింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక టమాటా కూడా తీసుకోండి. ఆనియన్ తీసుకున్నాము, ఇప్పుడు టమాటా. సో టమాటా కూడా స్లైసెస్గా కట్ చేసుకుందాము. సో నన్ను చూసి కాపీ కొట్టమాకండి, మీ నెత్తి స్టైల్లో చేసుకోండి. ఈ బడ్డని తీసేయండి, ఎందుకంటే టమాటా బడ్డ తిరగదు కాబట్టి. సో నేను ఇక్కడ టమాటా కట్ చేసుకున్నాను, అయిపోయింది. ఓకే, టమాటా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం? మిర్చి కావాలి కదా మనకి, మిర్చి కూడా ఇంపార్టెంటే కదా. సో నేను ఇప్పుడు మిర్చి తీసుకున్నాను, మిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. సో పైపట్ తీస్తాను, నెక్స్ట్ చీలికలుగా కట్ చేసుకున్నాను. మీ నచ్చిన స్టైల్ కట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక దాక్ తీసుకోండి, దాక్లో కొంచెం ఆయిల్ వేయండి. ఎందుకంటే నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే నాది స్పూన్ చిన్నది. సో అందుకని నేను కొంచెం ఆయిల్ అలా ఎక్కువ కనబడుతుంది. సో మీకు తగినంత ఆయిల్ తీసుకోండి. సో ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కగానే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం, చూసారా? ఆనియన్స్, టమాటో అండ్ మిర్చి కట్ చేసుకున్నాం కదా. సో ఏం చేస్తాం అంటే ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ ఇంకేం చేద్దామంటే మిర్చి కూడా వేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోద్ది. హై ఫ్లేమ్ వద్దు, హై ఫ్లేమ్ వస్తే ఆనియన్ అనేది మాడిపోద్ది, కానీ అది బాగా ఉడకదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీడియం మీదే స్టవ్ పెట్టేసి చూడండి వేగుతున్నాయి ఇప్పుడే. సో ఒక 5 మినిట్స్ వరకు వదిలేద్దాం ఇలాగ, ఓకేనా? 5 మినిట్స్ అయిపోయింది. సో చూడండి, ఇంకా నేను కొంచెం టమాటా వేసాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం ఫ్రై చేశాను. సో మీ ఇష్టం, మీరు వేసిన అయిపోయినా ప్రాబ్లం లేదు, ఆనియన్ వేసుకున్నా పర్లేదు, పచ్చిగా టమాటాలు గ్రైండ్ చేసినా పర్లేదు. సో ఇక్కడ నేను ఏంటంటే కొంచెం ఇలా తీసుకున్నాను. 5 మినిట్స్ వదిలేస్తే నాకు తెలిసి ఇంక సెట్ అయిపోద్ది. సో నేను కలిపిస్తున్నాను కాబట్టి టైం చూసేటప్పుడు అంతా అయిపోయింది. సో ఇంక చాలు, మరీ ఎక్కువ అవసరం లేదు. సో మనం ఏంటంటే ఇది ఎందుకంటే మనకి జ్యూస్ కోసం, లైక్ మనం ఇప్పుడు మిక్సీ పడతాం కదా. సో ఆనియన్స్, నేను టమాటాలు కోసుకున్నాను కదా. సో టమాటాలు వేసేసుకుంటున్నాను. కొన్ని టమాటాలు తీసుకున్నాను, వేస్తాను. మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 3 టమాటాలు తీసుకున్నాను గ్రేవీ కోసము. సో ఇందాక ఆనియన్స్ వేసాం కదా, అది కూడా ఆ మిక్సర్ కూడా దీనిలో వేసేయండి. సో వేసేస్తున్నాను చూడండి. సో అంతా అయిపోయింది, వేస్తాను. చూసారా ఎలా ఉందో? కొంచెం మంది అవసరం లేదు, మీడియం చాలు. సో తర్వాత ఏం చేద్దాము, మిక్సీ చేసుకుందాము, అయిపోద్ది. సో దీనికోసం దీనిలో కొంచెం వాటర్ పోసాను నేనైతే. కొత్తిమీర కూడా వేసుకోండి, కొత్తిమీర వేస్తే మంచిది, టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా వచ్చింది. సో ఇక నేను కొత్తిమీర వేసుకున్నాను, చూడండి బాగుంది కదా చూడడానికి. ఇక్కడైతే నేను నువ్వులు తీసుకున్నాను కొంచెం టేస్టీగా ఉండడానికి. సో టేస్టీగా ఉండదు కాబట్టి నువ్వులు కూడా తీసుకోండి. జీడిపప్పు కావాలి, జీడిపప్పు బాగా కూడా వేసుకోండి. సో నా దగ్గర ఇప్పుడు అది అవైలబుల్ గా లేదు, సో అందుకే నేను నువ్వులు మాత్రం తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. సో తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ కొట్టేసండి. మరీ లిక్విడ్గా ఏం అవసరం లేదండి. సో నాకైతే ఇలా సరిపోయింది, కావాలంటే మీరు కూడా చూసుకోండి. సో ఇలా వస్తే చాలు. నేనైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు, లైట్గా యాడ్ చేశాను. సో తర్వాత ఏం చేద్దామంటే మళ్ళీ పనిలో నేను ఉల్లిపాయలు పచ్చడి వేసుకున్నాను, ఎందుకంటే జ్యూస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నాకు టేస్ట్ ఇంకా కావాలని చెప్పి నేను ఆనియన్స్ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో. నార్మల్గా అయితే మీ ఇష్టం, అది నేనైతే మనం జ్యూస్ చేసాం అలా వేసినా పర్లేదు. నేను ఇక్కడైతే ఆనియన్స్ బాగా ఫ్రై చేసి మనం ఆల్రెడీ దాన్ని మిక్సీ చేస్తాం చూసారా. సో అది వేసేసుకున్నాను. ఇక్కడ వేసేసుకొని కొంచెం కలపండి బాగా, అంటే మొత్తం ఆయిల్ అంతా పట్టాలి కదా, ఎందుకంటే మనం నువ్వులు కూడా వేసాం కాబట్టి బాగా మరగాలి ఇప్పుడు ఇది. ఎందుకంటే పైకి ఆయిల్ వచ్చేంత వరకు మనం మరిగించాలి. సో కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మూత పెట్టేసేయండి.
చూసారా బుడకలు వచ్చినాయి కాసేపటికి. సో పైన ఇంకా ఉడుకుతుంది కానీ మనకి ఇంకా కన్సిస్టెన్సీ రావాలి, మనకి పైకి ఆయిల్ రావాలి. అప్పుడు వచ్చేంత వరకు మనము ఇది బాగా మరిగితే సరిపోతుంది. సో చూడండి ఇంకా మరుగుతుంది. సో ఇక్కడైతే నేను మూత పట్టేస్తున్నాను, కాసేపు వదిలేద్దాము. అదిగోండి చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చేసిందో, సైడ్ చూసారా ఆయిల్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం చికెన్ మ్యారినేట్ చేసింది దాంట్లో వేసేద్దాము. ముక్కలు వేస్తాం చూడండి, స్మెల్ వచ్చింది. ఇక్కడే మనకి చాలా స్మెల్, అదిరిపోయే మసాలా స్మెల్ వచ్చింది. సో ఎక్కువ మసాలా వేయలేదు, ఉన్న నా దగ్గర ఉన్నట్లో చేశాను. దీనికోసం ఎక్కువ ఏమి అవసరం లేదు, ఉన్న దగ్గర యూజ్ చేసుకుంటే చాలు. సో చూసారా కలర్ ఎలా వచ్చిందో. సో ఇంకొక 10 నిమిషాలు మనం ఏం చేయాలంటే మొక్కడికి ఎంతవరకు వదిలేస్తే చాలు. సో ఇందాక దాంట్లో కొంచెం చికెన్ నానబెట్టాం కదా, కొంచెం వాటర్ అంటే వాటర్ పోసేయండి, మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోయే అవసరం లేదు. మనకి ఆ మసాలా వాటర్ చాలు, ఎందుకంటే ఒక 20 మినిట్స్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కదా. సో మసాలా సరిపోద్ది. సో మొత్తం అంతా కలుపుకోండి. గ్యాస్ అనేది సిమ్లో ఏం పెట్టవసరం లేదు, మీడియం ఫ్లేమ్ చాలు. హైలో పెడితే మళ్ళీ మాడిపోద్ది. సో మూత పెట్టేసి కాసేపు వెయిట్ చేయండి, ఒక 10 మినిట్స్ చాలు. చూసారా, మీకు గమనించారా ఆయిల్ చూసారా, మనం నువ్వులు వేసాం కాబట్టి ఆ ఆయిల్ చూడండి, మీకు అర్థమైంది ఎలా వస్తుందో. సైడ్ చూసారు కదా, అది నువ్వుల వల్ల మనకి ఆయిల్ అలా వస్తుంది. ఇంకాసేపు ఉంటే మనకి ఆ నూనె అంతా దగ్గర పడిపోద్ది. సో చూసారా, నాకైతే లిక్విడ్గా ఎందుకు తీసుకున్నానంటే, నాకు మనం చపాతీలో తీసుకోవచ్చు, కావాలంటే రైస్లో కూడా తినొచ్చు. సో నాకు ఈవినింగ్ చపాతీలోకి యూస్ అవుతుందని చెప్పి నేను కొంచెం లిక్విడ్గా ఎక్కువ గుజ్జు ఉన్నట్టుగా తీసుకుంటున్నాను. సో మూత పెట్టదాం, లాస్టింగ్గా అయిపోయింది. చూసారా ఫైనల్ కన్సిస్టెన్సీకి వచ్చేసాం. నాకు సెట్ అయిపోద్దండి. చూడండి నువ్వులు ఎలా వచ్చిందో, కానీ టేస్టీగా ఉండేది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఈజీగా ఎంతసేపు పట్టలేదు. మాకైతే మొత్తం చేయడానికి 20 మినిట్స్ పట్టింది, ఎందుకంటే టేస్ట్ కూడా కావాలి కాబట్టి, కన్సిస్టెన్సీ ఉండాలి కాబట్టి. ఇవి బుడకలు తోలుతూ ఉంటే చూసుకోండి, కొంచెం టేక్ కేర్ తీసుకోండి. సో చూసారా ఎలా పేలుతుందో, ఉడుకుతుంది కర్రీ. చూసా దగ్గర పడిపోయింది, నూనె అంత కనమలేదు. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం, కొత్తిమీర వేసుకు కలిపేసుకోండి అంతే. కానీ స్మెల్ ఉండిద్ది, మామూలుగా ఉండదు, ట్రై చేయండి ఒకసారి. సో ఇప్పుడు దీన్ని రైస్లోకి వేసుకుందాం, ఎలా ఉందో చూపిస్తాను చూడండి. వేడివేడి అన్నంలో వేడివేడి కూర, వేడివేడి అన్నం తింటే ఉండితే చూడండి, మామూలుగా ఉండదు. ట్రై చేయండి ఒకసారి, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి, మర్చిపోమాకండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే టేస్ట్ నచ్చింది, ముక్క కూడా బాగా ఉడికింది. కావాలంటే చూసుకోండి, నేను చూపించాను కదా, అదిగోండి ముక్క కూడా టేస్టీగా ఉంది. సో ట్రై చేయండి, 20 మినిట్స్లో అయిపోద్ది. మనకు దీనికి కావాల్సింది ఏం లేదు, చికెన్, మన ఇంట్లో ఉన్న లైక్ కొత్తిమీర, ఇవే. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.